పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే బోండా ఉమా మధ్య మొత్తానికి రాజీ కుదిరినట్లు కనిపిస్తోంది. చంద్రబాబు మధ్యవర్తిత్వంతో సద్దుమణిగింది వివాదం. సమస్యలపై వెంటనే రియాక్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం పవన్ కి థ్యాంక్స్ చెప్పారు బోండా ఉమా కూడా. అసెంబ్లీలో ఈ అంశానికి సంబంధించి అసెంబ్లీలో ప్రస్తావించినటువంటి సమస్యను తక్షణమే పరిష్కరించారు. పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు అంటూ బోండా ఉమా చెప్పారు. ఇలాంటి నాయకత్వం వల్లే ప్రజల్లో పవన్పై మరింత గౌరవం పెరిగింది అంటూ కూడా బోండా ఉమా కామెంట్ చేశారు. మనందరికీ తెలిసిన విషయమే, నిన్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి పెద్దగా ఎవరు రెస్పాండ్ అవ్వడం లేదు. మేము ఏదన్నా సమస్య కోసం వెళ్ళినా సరే పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తున్నారు, డిప్యూటీ సీఎం పేరు చెప్తున్నారు, ఈవెన్ సీఎం గారు చెప్పారు అని చెప్పినా కానీ వినడం లేదు అంటూ బోండా ఉమా చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. ఈ నేపథ్యంలో వెంటనే పవన్ కళ్యాణ్ కూడా అక్కడ రెస్పాండ్ అయ్యారు. దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది ప్రజల కోసం పనిచేసేది, కొన్ని కంపెనీల విషయంలో ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోలేని పరిస్థితి, చాలామంది రోడ్డున పడే అవకాశం ఉంటుంది కాబట్టి మేము చర్యలు తీసుకోలేకపోతున్నాం, అంతకుమించి వేరే ఏం లేదు, అందరం కలిసి పని చేద్దామంటూ ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యారు. అయితే బోండా ఉమా ప్రస్తావించినటువంటి అంశాలకు సంబంధించి, ఆయన లేవనెత్తినటువంటి కొన్ని సమస్యలకు సంబంధించి వెంటనే పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యారని, కృతజ్ఞతలు, ఇలాంటి నాయకత్వం వల్లే ప్రజల్లో పవన్పై ఇంత గౌరవం పెరుగుతోంది అంటూ కూడా బోండా ఉమా ఈరోజు మళ్ళీ రెస్పాండ్ అయినట్లుగా తెలుస్తుంది. అటు అసెంబ్లీలోనూ ఇటు ఆయన ఒక ట్వీట్ కూడా చేయడాన్ని మనం చూడొచ్చు. ఇలాంటి నాయకత్వం వల్లే ప్రజల్లో మీపై మరింత గౌరవం, విశ్వాసం, మంచి పేరు పెరుగుతోంది అట్ పవన్ కళ్యాణ్ అంటూ ఆయన మధ్యాహ్నం 2:03 సమయంలో ఈ ట్వీట్ చేశారు. అలాగే అసెంబ్లీలో జరిగినటువంటి చర్చకు సంబంధించి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ఆసక్తి కలుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.